మనలో చాలామంది లలితా సహస్రనామాన్ని నిత్యం ఎంతో భక్తితో పారాయణం చేస్తూ ఉంటారు. కానీ మనం ఆశించిన మానసిక ప్రశాంతత, సంతోషం ఎందుకు దరిచేరవు? ఎక్కడో తెలియని వెలితి ఎందుకు మిగిలిపోతుంది? బహుశా మనకు తెలియకుండానే మన మనసులో పేరుకుపోయిన చెడు ఆలోచనలు, కొన్ని దురాచారాలు, మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు శ్రీమాత పాదాలకు మనల్ని దూరం చేస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం, మన బాధలకు ముగింపు శ్రీ లలితా సహస్రనామంలోని ఈ 3 అద్భుతమైన నామాలలోనే దాగి ఉంది. అవే సుఖప్రద, దుష్టదూర మరియు దురాచార శమని. ఇవి కేవలం నామాలు మాత్రమే కాదు, మనలోని మలినాలను కడిగేసే మహామంత్రాలు. ఈ 3 నామాల వెనక ఉన్న అత్యంత రహస్యమైన, శక్తివంతమైన అంతరార్థాన్ని ఈరోజు లోతుగా విశ్లేషిద్దాం. కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 192వ నామమే సుఖప్రద. సుఖప్రద అంటే సుఖములను ప్రసాదించే తల్లి అని అర్థం. కానీ ఇక్కడే మనం ఒక లోతైన విషయాన్ని గ్రహించాలి. అసలు సుఖం అంటే ఏమిటి? కేవలం సిరి సంపదలు, వస్తువాహనాలు ఉంటేనే సుఖమా? కాదు. శాస్త్రాల ప్రకారం సుఖాలు ప్రధానంగా 2 రకాలు. ఒకటి ఐహిక సుఖాలు, అంటే ఈ భూలోకంలో మనం అనుభవించే భౌతికమైన సంతోషాలు. రెండవది ఆముష్మిక సుఖాలు, అంటే మనసుకు లభించే ప్రశాంతత, మోక్ష మార్గంలో ఆత్మకు దొరికే శాశ్వతమైన ఆనందం. ఈ 4 అక్షరాల మహామంత్రాన్ని ఆశ్రయించిన వారికి శ్రీమాత ఈ 2 రకాల సుఖాలను అత్యధికంగా ఏ లోటు లేకుండా ప్రసాదిస్తుంది. వేదాలు కూడా ఎంతో అద్భుతమైన ఒక మాట చెప్పాయి. రసస్వరూపుడైన పరమాత్మను పొందినవాడు మాత్రమే పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాడు అని. ఆ రసస్వరూపిణి, ఆనందదాయిని సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరియే. మరి ఈ సుఖప్రద అనే మహామంత్రాన్ని సామాన్యులమైన మనం మన నిత్య జీవితంలో ఎలా ఆశ్రయించాలి? కేవలం మంత్రం చదివితే అద్భుతాలు జరిగిపోతాయా? కాదు. దానికి ఒక ఆచరణాత్మకమైన విధానం ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా సరే అందులో ఏది నాకు నిజమైన సుఖాన్ని ఇస్తుందో దానిని నిర్ణయించే భారం నీదే తల్లి అని ఆ శ్రీమాతకు వదిలేయాలి. మనసులో ఎప్పుడైనా అలజడి లేదా అశాంతి మొదలైనప్పుడు ఆ సుఖప్రద నామాన్ని, దాని అర్థాన్ని ఒకసారి మనసులోకి తెచ్చుకోవాలి. భౌతికమైన ఆకర్షణల వెంట పరిగెడుతూ మనశ్శాంతిని కోల్పోకుండా, అమ్మా నీవే ఆనంద స్వరూపిణివి అని లోపల భావన చేస్తూ ఆ తల్లి మీద భారం వేసి నిశ్చింతగా ఉండడమే ఆ నామాన్ని నిజంగా ఆశ్రయించడం. ఇక మనం తెలుసుకోబోయే తరువాతి అద్భుతమైన నామం దుష్టదూరా. దుష్టదూరా అంటే దోషాలు ఉన్నవారికి, చెడ్డవారికి అమ్మవారు చాలా దూరంగా ఉంటుందిట. వారికి ఆమెను చేరడం అసాధ్యం అని అర్థం. అంటే
ఆ తల్లిని ఆశ్రయించాలన్న తలంపే వారికి రాదన్నమాట. ఈ నామం 4 అక్షరాల నామం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇక్కడ దుర్మార్గులు అంటే ఎక్కడో బయట ఉన్న రాక్షసులు మాత్రమే కారు, మనలో ఉండే దుష్ట ఆలోచనలు కూడా. మనలోనే ఉండే ఒక పెద్ద దోషం గురించి దేవీ భాగవతం చాలా స్పష్టంగా హెచ్చరించింది. ఆ దోషం పేరే కుతర్కం. అసలు కుతర్కం అంటే ఏమిటి? ప్రతి మంచి పనిలోనూ తప్పులు వెతకడం, అనవసరమైన వాదనలు చేయడం, దైవం మీద నమ్మకం లేకుండా ప్రతి చిన్నదానికి సందేహించడం అన్నమాట. దేవీ భాగవతంలో ఇలా ఉంది: ఎవరిలో అయితే ఈ కుతర్కం అనే స్వభావం ఉంటుందో వారికి ఆ దుర్గాదేవి ఎప్పటికీ దరిచేరనంత దూరంగా ఉండిపోతుందిట. మరి ఈ నామాన్ని మనం మన జీవితంలో ఎలా ఆచరించాలి అంటే, మనం రోజుకు ఎన్నిసార్లు లలితా సహస్రనామ పారాయణ చేసినా మనసులో ఇతరుల పట్ల ద్వేషం, కుతర్కం, అకారణమైన అనుమానం ఉంటే ఆ తల్లి మనకు దరిచేరదు. ఆ అనవసర వాదనల స్వభావాన్ని వదిలేసి నిర్మలమైన మనసుతో ఆ అమ్మను కొలవడమే ఈ నామం చెబుతున్న అంతరార్థం. మనలోని దుష్టత్వాన్ని మనం దూరం పెడితేనే ఆ తల్లి మనకు దగ్గరవుతుంది. అందుకే మనలోని దుష్ట ఆలోచనలు కూడా పారద్రోలు తల్లి అని ప్రార్థిస్తూ ఓం దుష్టదూరాయై నమః అని ఆ అమ్మను మనసారా స్మరిద్దాం. ఇక మనం తెలుసుకోబోయే 194వ నామమే దురాచార శమని. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. చాలామంది సహస్రనామ పారాయణం చేసేటప్పుడు తెలియక ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. దురాచార అని పలికి కాస్త ఆగి మళ్ళీ శమని అని చదువుతారు. అది దోషం. అలా మధ్యలో విరామం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది 7 అక్షరాల ఏకనామం కాబట్టి దురాచార శమని అని కలిపే ఉచ్చరించాలి. ఇంతకీ ఈ నామానికి అర్థం ఏమిటి? మనలోని చెడు నడవడికను, దురాచారాలను పోగొట్టే తల్లి అని అర్థం. అయితే అసలు దురాచారం అంటే ఏమిటి? సౌభాగ్య భాస్కరంలో దీనికి చాలా స్పష్టమైన వివరణ ఉంది. ధర్మశాస్త్రాలు ఏ పనులైతే చేయకూడదు అని నిషేధించాయో వాటిని చేయడం ఒక ఎత్తైతే, తప్పకుండా చేయాలి అని విధించిన కర్మలను అంటే నిత్యకర్మలను విడిచిపెట్టడం కూడా దురాచారమే అవుతుంది. మానవ సహజంగా తెలిసి తెలియక మనం నిషిద్ధ కర్మలు చేస్తూ ఉంటాం. చేయాల్సిన మంచి పనులను బద్ధకంతో వదిలేస్తాం. ఈ నామం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈ 2 రకాల తప్పుల వల్ల మనుషులకు అంటుకునే పాపాన్ని, దోషాన్ని ఆ జగన్మాత తన దయతో పూర్తిగా నశింపజేస్తుంది. అందుకే మన అజ్ఞానాన్ని, తప్పుడు నడవడికను సరిదిద్ది మనల్ని సన్మార్గంలో నడిపించమని కోరుకుంటూ ఓం దురాచార సమన్యై నమః అని ఆ అమ్మను మనసారా స్మరిద్దాం. చూశారు కదా, ఆ శ్రీమాత కేవలం భౌతిక కోరికలు తీర్చే దేవి మాత్రమే కాదు, మనలోని దోషాలను, కుతర్కాలను నాశనం చేసి మనకు శాశ్వతమైన ఆనందాన్ని, ప్రశాంతతను ప్రసాదించే జగన్మాత. ఈ రహస్యం తెలిసాక రేపటి నుండి మీరు చేసే సహస్రనామ పారాయణంలో ఖచ్చితంగా ఒక గొప్ప మార్పు వస్తుంది. ఈ 3 నామాలలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న నామం ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇలాగే అద్భుతమైన తదుపరి నామాల విశ్లేషణ కోసం మన ఛానల్ను తప్పక అనుసరించండి. ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది. ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస. శ్రీమాత్రే నమః.